కొబ్బరి, వేయించిన జీలకర్ర, వేయించిన నువ్వులు, 2 లవంగాలు, అర అంగుళం దాల్చిన చెక్క వేసి గ్రైండ్ చేసుకుని 3 స్పూన్స్ వేయించిన పల్లీలు, 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, కట్ చేసుకున్న పచ్చి మామిడికాయ లేదా పెద్ద గోలీ సైజు నానబెట్టుకున్న చింతపండు అయినా పర్లేదు, సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, సరిపడా కారం, వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బీరకాయను చెక్కు తీసి 2 అంగుళాల పొడవుతో కట్ చేసుకుని చివరలు విడిపోకుండా 4 ముక్కలుగా గుత్తిలాగా కట్ చేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నానుగా ఈ రకంగా. గ్రైండ్ చేసుకున్న మసాలాను బీరకాయల్లో కూరుకొని స్టవ్ వెలిగించి కుక్కర్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకుని బీరకాయలను మిగిలిన మసాలాను వేసి గుత్తి విడిపోకుండా వేయించుకుని కట్ చేసుకున్న 1 టమోటా వేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ చల్లబడ్డాక కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే.